దేశానికి బాబు జగ్జీవన్ రావు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. బాబు జగ్జీవన్ రావు వర్ధంతిని పురస్కరించుకొని ఎస్సీ సంక్షేమ సంఘ నేతలు కడపలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన చేసిన పోరాటం ప్రశంసనీయమన్నారు. జగ్జీవన్ రావు గారి వర్ధంతి రోజున ఆయనకు నివాళులర్పించి అలాంటి మహానుభావులు దేశం కోసం ఎంతో త్యాగాలు చేసి ఈరోజు అందరికీ సమాన హక్కుల కోసం వాళ్ళు పోరాడారు. ఆయనకు మనస్ఫూర్తిగా మనము ఈరోజు వర్ధంతి రోజున నివాళులు అర్పించాము. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం యావత్ దేశంలో అన్నగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి, అలాగే వచ్చే రోజుల్లో ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ చైతన్య సభ కడపలో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ వేదికకు మనకు 30వ తేదీ గంటలకు వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో పెట్టడం జరుగుతుంది. ఆ బుధవారము ఈ వేదిక పెట్టడం జరిగింది. కనుక ఎస్సీలు అందరూ ఈ సభకు హాజరై మన హక్కుల కోసం పోరాడుతున్న ఈ సంస్థకు మీరు అండదండగా నిలబడి ప్రభుత్వం మెడలు ఉంచైనా కూడా మన హక్కులు సాధించుకునేదానికి ప్రయత్నానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎస్సీ పూర్తిగా మీ మద్దతు తెలిపి ఈ సభకు హాజరై ఈ సభను జయప్రదం చేయాల్సిందో కోరుకుంటున్నాను. ఈరోజు కడప నగరంలో డాక్టర్ బాబు జగజ్జీవరావు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల చైతన్య వేదిక సభకు ముఖ్య అతిథులుగా మన గౌరవ అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ సారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించిన కరపత్రాలు కూడా ఆయనతో ఆవిష్కరింపజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపు సంవత్సర పాలన గడుస్తున్నా కూడా ఎస్సీ ఎస్టీలకు నామవాస్తగానే జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం చూస్తే పాలకులేమో అందలమెక్కారు, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు మాత్రం మొండి చేయి చూపించారు. ఆనాడు కూడా ఎస్సీ సప్లాన్ నిధులు వదిలారే కానీ ఏ ఒక్క ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా సప్లాన్ నిధులు అందిన స్థితి అయితే లేదు. కానీ ఆనాడు గత పాలకులు అమ్మఒడి రూపంలో మారుస్తే ఈనాడు ఈ పాలకులు వివిధ రూపంలో మా నిధులు మళ్లిస్తున్నారు తప్ప ఏ ఒక్క ఎస్సీ ఎస్టీని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం అయితే ఎక్కడ కూడా లేదనే ఉద్దేశంతోనే మేము ఈ నెల ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల చైతన్య వేదిక సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సభకు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మాన్యులు పెద్దలు మాదిగ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి బాబు జగ్జీవన్ రావు వర్ధంతినికి ఎస్సీ సంక్షేమ తరఫున అందరం వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చూసుకున్నట్లయితే గత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ ఈనాటికి కూటికి గుడ్డకు నీటికి ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందక ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎస్సీ ఎస్టీల తలరాతలు మాత్రం మారలేదు. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మేమంతా మరి ఈ నెల 30వ తేదీన ఎస్సీ ఎస్టీల అభివృద్ధి చైతన్య మహాసభను చేస్తున్నాం. ఈ చైతన్య సభకు మొత్తం అందరూ ఎస్సీ ఎస్టీలు జిల్లా వ్యాప్తంగా పాల్గొని మరి ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన హక్కులు, అధికారాలు, ఆత్మగౌరవాలు ఏమైనా ఉన్నాయో వాటి కోసం నిరంతరం పోరాటానికి ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తూ ఉంటామని ఈరోజు జగ్జీవన్ రావు గారికి మేమందరం ఘన నివాళులు అర్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ జై భీమ్.